ప్రైజ్ ద లార్డ్. అంతా బాగున్నారు కదా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీరు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి వందనాలు. వాక్యాన్ని విత్తుండగా బిడ్డల హృదయాల్లో ఫలింపచేయండి, నన్ను యోగ్యుడిగా చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రస్తుత నామములో శుభములు కలుగునుగాక. ఇవాటి వాక్య భాగము మార్కు సువార్త 4వ అధ్యాయము 3 నుంచి 9 వరకు, 14 నుంచి చివరి వరకు చదువుకుంటే అక్కడ ఉన్నటువంటి వాక్య భాగంలో విత్తువాడి యొక్క ఉపమానం అక్కడ ఉన్నది. విత్తువాడు వాక్యం విత్తుతున్నాడు. విత్తబడిన వాక్యము కొన్ని త్రోవ ప్రక్కన, మరికొన్ని రాతి నేల మీద, మరికొన్ని ముళ్ళ పొదల్లో, మరికొన్ని మంచి నేలలో పడ్డాయి. ఇవి ఎలా ఫలించాయని మనం ఆలోచించేసినట్లయితే, త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనాలని పక్షులు ఎత్తుకుపోయాయి. అంటే సాతాను వచ్చేసి తీసుకెళ్ళిపోయాడు. రాతి నేలన పడిపోయినవి ఎండిపోయాయి, దానివల్ల ఉపయోగం లేకుండా పోయాయి. ముళ్ళ పొదలో పడినవి ముళ్ళ పొదల చేత అణిచివేయబడ్డాయి. ఇక చివరిగా మంచి నేల, మంచి నేలలో చక్కగా పండింది, నూరంతల ఫలాన్ని పొందుకుంది. ఉదయకాలంలో నువ్వు అనుకోవచ్చు, ఈ వాక్యాన్ని ఎంతకాలం నుండో చెప్తున్నారు కదా, అంత అవసరమా అని. నీ హృదయంలో దేవుని వాక్యం ఫలించే వరకు నిన్ను ప్రేమిస్తున్న దేవుడి వాక్యము దైవ సేవకుల ద్వారా వినిపిస్తూనే ఉంటాడు. నువ్వు వినడం కాదు, నువ్వు ఫలించే వరకు ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు, వాక్యాన్ని వినిపిస్తూనే ఉంటాడు. అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి విత్తువాడు విత్తుతున్నటువంటి ఈ విత్తనము త్రోవ ప్రక్కన పడితే అది ఎందుకు మరి పక్షులు ఎత్తుకుపోతున్నాయంటే, అపాది అనేవాడు రెడీగా ఉంటాడు, అందువల్ల ఆ విత్తనాలు ఎత్తుకుపోతున్నాడు. ఆ వాక్యం వారిలో కొంతవరకు వింటారు, కానీ అంతలోనే వాళ్ళు మర్చిపోతారు. రెండవ వాడిని గుర్తు చేసుకున్నాం, రాతి నేల. రాతి నేల వాక్యం వింటారు, చాలా సంతోషిస్తారు, అంగీకరిస్తారు కూడా. అయితే వేరు లేని కారణాన కొంతకాలానికి వారుగా నిలవలేరు. శ్రమ హింస వచ్చినప్పుడు వారి నుండి దూరం అయిపోయి అభ్యంతరపడతారు. మూడో విషయానికి వస్తే ముళ్ళ పొదలు, అంటే మానవుల్లో ఉండే ఐహిక విచారాలు, ధనమోసము, అంతేకాదు ఇతరమైన ఆపేక్షలు లోపలికి చొచ్చి వాక్యాన్ని అణిచివేసిన కారణాన వారిలో కూడా ఫలితం ఉండదు. మరలా 4వ విషయానికి వస్తే మంచి నేల, సిద్ధపరచబడిన నేల. ఆ నేలలో 30, 60, 100 ఫలితాన్ని దేవుడు చూశాడు. దేవుని యొక్క ఆశ ఏంటి? నీలో వాక్యం ఫలించి నువ్వు అభివృద్ధి చెందాలని, ఆశీర్వించబడాలని. ఇప్పుడు చెప్పు, నీ హృదయము ఎలా ఉంది? త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనంలాగా ఉందా? రాతి నేలలాగా ఉందా? ముళ్ళ పొదల్లా ఉందా? మంచి నేలలాగా ఉందా? ఎలా ఉందో నిన్ను పరీక్షించుకుంటే నువ్వు ఆశ్రయించబడతావు. ఇంకా నీవు త్రోవ ప్రక్కన రాతి నేల, ముళ్ళ పొదలైతే దేవుడు చాలా బాధపడిపోతాడు. అనేక మంది సేవకులను ఈ లోకానికి పంపించి ఆయన వాక్యం అనే విత్తనాన్ని ఇస్తున్నప్పుడు ఫలితాలు లేకపోతే ఎంత బాధపడిపోతాడు ప్రభు. కాబట్టి ఆయన బాధ పెట్టడం కాదు, కానీ ఆయన సంతోషపెట్టేటువంటి జీవితము మనకు కావాలి. పరీక్షించుకో నీ హృదయము దేవుని ఎదుట ఆయన విత్తున్న విత్తనాలకు ఎలా స్పందిస్తుందో నువ్వు ఆలోచన చేసుకో. ఒకవేళ మంచి నేలగా ఉన్నట్లయితే
దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించి సంతోషిస్తాడు. ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకుందాం. ఆదికాండము 26వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే అక్కడ అంటాడు, ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనములు వేసి ఆ సంవత్సరమును 100 ఫలము పొందెను. యెహోవా అతనికి ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడయ్యాను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడయ్యాను. దేవుని ఆశీర్వాదము మనకి ఎప్పుడూ ఉంటుంది. ఆ ఆశీర్వాదాన్ని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుని ఆశీర్వాదం ద్వారా అతను అభివృద్ధి చెందాడు, 100 ఫలితాన్ని పొందుకున్నాడు. కారణం ఏంటంటే ఇస్సాకు తండ్రి లాంటి భక్తి గలవాడు, తండ్రి లాంటి ప్రార్థనాత్మ కలిగిన వాడు, తండ్రి లాంటి విధేయత కలిగిన వాడు, దేవునికి లోబడినవాడు, దేవుడంటే భయము భక్తి కలిగిన వాడు. ఈ ఉదయకాలంలో అలాంటి జీవితాన్ని నీకు దేవుడు ఇవ్వాలని నేను మనసారా కోరుకుంటూ ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, విత్తబడిన ఈ వాక్యము వీరి హృదయాలలో 100 ఫలింపచేయండి ప్రభువా. నిజమైనటువంటి నీ బిడ్డలుగా వీళ్ళు ఫలించి ఫలాభివృద్ధి చెందడానికి, మంచి ఫలాలు ఇవ్వడానికి, నీకు మహిమ తీసుకురావడానికి వీరిని వాడుకోమని, వీరి హృదయాలను మెత్తనపరచమని, వీరి హృదయాలను నీ యొక్క వాక్యం అనే విత్తనానికి సిద్ధపరచమని నీ చేతులు బిడ్డలందరినీ పెట్టుకుంటూ నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ నమ్మకమైన సకల ఆశీర్వాద కారణభూతుడైన నాడు ఇస్సాకును ఆశీర్వించిన దేవుడు వీరిని కూడా మీరు ఆశీర్వించగలరని విశ్వసిస్తూ ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.